హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. చాలా రోజులైంది కదా నేను వీడియో పెట్టి. కొద్ది పనుల వల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఇవాళ మరొక డిజైన్‌తో శారీ కుచ్చులు వేయడానికి మీకు చూయించడానికి మీ ముందుకొచ్చేసాను. మనకు కావాల్సిన శారీని మ్యాచింగ్స్, థ్రెడ్స్, వాటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ రెడీ చేసుకొనేసి, మనము ఒక డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ కావాలో చూసుకొనేసి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు అన్ని టాజిల్స్‌కి ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది. మనకి టెన్షన్ కూడా ఉండదు. వర్క్ కూడా ఈజీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు టాజిల్‌కి నేను ఆల్మోస్ట్ ఒక 20 లేయర్స్ తీసుకున్నాను. ఆ 20 లేయర్స్ తీసుకున్న తర్వాత డబల్ ఐ వేస్తాము. సో, ఆల్మోస్ట్ మనకి 240 వస్తుందనమాట. సో, అంటే థిక్‌గా వస్తుంది. మనకు థిక్‌గా ఉండడం వల్ల టాజిల్ మంచి లుక్ ఉంటుంది. శారీ కూడా కొద్దిగా లిటిల్ వెయిట్ రావడం వల్ల మనకి లైట్ వెయిట్ శారీ అయినా, హెవీ శారీ అయినా కూడా పళ్ళు అనేది కిందికి హ్యాంగ్ అయినప్పుడు మంచిగా లుక్ ఉంటుందనమాట. అందుకోసమే టాజిల్ హెవీగా ఉండడానికి నేను ప్రిఫర్ చేస్తాను. మన టాజిల్‌కి మన థ్రెడ్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా! వీటిని ఐరన్ చేసుకుంటే మనకు వర్క్ ఈజీగా జరుగుతుంది. అదే విధంగా మనకు చిక్కు పడకుండా కూడా ఉంటుంది. ఈ టిప్ నేను ఆల్రెడీ చెప్పాను. బట్ మరొకసారి కొత్తగా చూసేవారి కోసం నేను ఈ టిప్ మరి రిపీట్ చేస్తున్నాను. మీరు ఒకసారి థ్రెడ్స్ తీసుకున్న తర్వాత వాటిని మనము ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల మనము ఫినిష్ చేసుకున్న తర్వాత శారీకి మంచి లుక్ వస్తుంది. అందుకోసమే ఐరనింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మనం ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. మనం ఇందాక మార్క్ చేసుకున్నాం గదా! మార్క్ చేసిన చోట మీరు పెద్ద నీడిల్ ఉంటే పెద్ద నీడిల్, లేదంటే ఏదన్నా పెన్సిల్, లేదంటే రీఫిల్ దేంతో ఒక దాంతో నేను చూయించిన విధంగా హోల్ చేసుకొనేసి థ్రెడ్‌ని ఈ విధంగా హోల్‌లో నుంచి మనము తీసుకోవాలి. అది ఈ విధంగా మనం చేపట్టుకోవడం వల్ల మనకు చిక్కు పడకుండా ఈక్వల్‌గా అన్ని థ్రెడ్స్ కూడా ఈక్వల్‌గా వస్తాయి. సో, మనకు ఇప్పుడు కావాల్సినంత లెంగ్త్‌ని మనం హోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా చేసుకోవడం వల్ల థ్రెడ్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా బాగా టైట్‌గా పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్మాల్ నీడిల్‌కి అంటే చిన్న నీడిల్‌కి జరీ ఎక్కించుకొని పెట్టుకొని ఉంటాం కదా పక్కన. సో, దాన్ని ఈ విధంగా పైకి తీసుకొనేసి కింద థ్రెడ్‌ని మాత్రమే జరీని టైట్‌గా పట్టుకోవాలి. పైకి రాకోకుండా ఈ విధంగా 3 నాట్స్ వేసుకోవాలి. 3 నాట్స్ వేసుకోవడం వల్ల టైట్‌గా ఉంటుంది. అదే విధంగా జరీ గోల్డ్ జరీ వాడుతున్నాం కాబట్టి మంచి లుక్ కూడా ఉంటుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనము నీడిల్‌ని ఇలా నేను చూపిస్తున్న విధంగా తీసేసుకొని పక్కన అట్లా పెట్టుకోండి. అప్పుడు మనకు నేనైతే ఇక్కడ స్మాల్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 1 సైజ్ ఉంటుందండి అంతే. అంటే మనం మరీ పెద్దవి వాడితే మనకి టాజిల్ మీద లుక్ ఉండవు. మరి బీడే కనపడిస్తుంది. థ్రెడ్ కనిపించదు. అందుకోసమే నేను 1 మాత్రమే వాడుతున్నాను. ఆ 1 ఇలాగా మనం టాజిల్ కట్ చేసుకున్న తర్వాత జరీ థ్రెడ్‌ని కట్ చేయకోకుండా అలానే ఉంచుకోండి. ఆ జరీ థ్రెడ్‌ని కట్ చేయకుండా ఉంచి 4 అయితే నేను బీడ్స్ వాడుతున్నాను. 4 బీడ్స్ ఈ విధంగా జరీ థ్రెడ్‌కి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నేను చూపిస్తున్న అదే థ్రెడ్‌కి వేయడం వల్ల మనకి బీడ్ కిందికి జారిపోదు. కట్ చేసామనుకోండి బీడ్స్ అన్నీ కిందికెళ్ళిపోతాయి. సో, ఈ విధంగా హోల్డ్ చేసుకొనేసి మరి రివర్స్‌లో అదే బీడ్స్‌ని జరీ థ్రెడ్‌ని మనం అంటే నీడిల్‌ని ఈ విధంగా రివర్స్‌లో పైకి తీసుకోవాలి. ఈ విధంగా పైకి తీసుకోవడం వల్ల మనకు ఒక లూప్ ఏర్పడిపోతుంది కింద. సో, అవి జారకుండా అలానే ఉంటాయి. ఇప్పుడు వాటిని పట్టుకొని కింద ఒక్కసారి కింద నీడిల్ నుంచి తీసుకొనేసి 1 బీడ్ తప్పిచ్చేసుకోవాలండి. 1 బీడ్‌కి మనము తీసుకొనేసి పైన ఆ బీడిల్ మీద క్రాస్‌గా వచ్చేలాగా చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ బీడ్ అక్కడ స్టిఫ్‌గా ఉండిపోతాది. ఇక్కడ క్లియర్‌గా చూడండి. మరి ఒకసారి బీడ్‌లో నుంచి థ్రెడ్ బయటకి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బీడ్, సెకండ్ బీడ్‌కి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోవాలి. కొద్దిగా గ్యాప్ తీసుకొనేసి ఫస్ట్ బీడ్‌కి, సెకండ్ బీడ్‌కి మధ్యలో ఒక నాట్ వేసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసుకోవడం వల్ల ఫస్ట్ బీడ్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. కదలదనమాట. ఆ విధంగా మనము ఒక 2-3 నాట్స్ వరకు వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. మరి అలాగా వేసుకున్న తర్వాత మళ్ళా సేమ్ సెకండ్ బీడ్ కూడా రివర్స్‌లో మనము థ్రెడ్ తీసుకోవాలి. మరి సెకండ్ బీడ్‌కి, థర్డ్ బీడ్‌కి మధ్యలో మనము ఒక నాట్ వేస్తాము. అప్పుడు సెకండ్ బీడ్ మూవ్ అవ్వకోకుండా స్టిఫ్‌గా ఉంటుందనమాట. సో, చూడండి ఇక్కడ ఆ రెండిటికి మధ్యలో నీట్‌గా టైట్‌గా వేసుకోండి. అప్పుడే బీడ్ నీట్‌గా కూడా కూర్చుంటుంది. సేమ్ మరి థర్డ్ బీడ్‌కి రివర్స్ చేసుకోవాలి. అంటే బీడ్‌లో నుంచి మనము థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ బీడ్‌కి, ఫోర్త్ బీడ్‌కి మధ్యలో ఇంకొక నాట్ వేసుకోవాలి.
మరి సేమ్ ప్రాసెస్ ఈ విధంగా ఎన్ని బీడ్స్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వేసుకోవచ్చు. నేనైతే ఈ కస్టమరు నాకు మరీ ఎక్కువ లెంత్ వద్దన్నారు. సో, అందుకోసమే నేను సో, కొద్ది వరకు చాలనేసి 4 బీడ్స్ వేశాను. మరీ ఎక్కువ లెంత్ రాలేదు. సో, నార్మల్ లెంతే వచ్చేసిందనమాట. సో, ఫైనల్‌గా ఇలా థర్డ్ బీడ్‌కి అయిపోయాక సేమ్ మళ్ళీ ఫోర్త్ బీడ్‌కి కూడా మనము రివర్స్‌లో థ్రెడ్ తీసుకోవాలి. ఫోర్త్ బీడ్‌కి మనం రివర్స్‌లో థ్రెడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము 2-3 నాట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ బీడ్ కదా! సో, జారిపోకుండా ఉండాలి. సో, అందుకోసం అనేసి నేను ఒక 2-3 నాట్స్ వేస్తాను. 3 నాట్స్ అలా వేసేసిన తర్వాత మనకు బీడ్స్ ఒకవేళ స్ట్రెయిట్‌గా లేవనుకోండి, జస్ట్ ఒకసారి అలా మనం ఫింగర్స్‌తో అడ్జస్ట్ చేసేసేయొచ్చు. లుక్ మాత్రం ఈ డిజైన్‌ది చాలా బావుంటుంది. మీరొకసారి ఏది అంటే ఇది పలానా శారీకి వేయాలని లేదు. మనం ఎటువంటి శారీకైనా వేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్సీ లుక్ కూడా అండ్ ఈజీ గూడా. మనకి దీంట్లో కాస్ట్ గూడా ఏం పెద్దగా లేదు కదా! సో, బీడ్స్ అండ్ థ్రెడ్ అంతే. కాకపోతే కొద్దిగా టైమ్ టేకింగ్ డిజైన్ అనమాట. కానీ అపియరెన్స్ మాత్రము చాలా బావుంటుంది. అంతేనండి. సో, మీరు కూడా ఇది ట్రై చేయండి. మనకు టాజిల్ కింద మనకు దీనికి బేబీ టాజిల్ అయితేనే చాలా బావుంటుంది. మరి బిగ్ టాజిల్ అంటే మరీ లెంత్‌గా తీసుకున్నామనుకోండి కింద, అదొచ్చేసి మరీ స్ప్రెడ్ అయిపోతుంది. సో, అదంతా కొద్దిగా ఫ్లఫీగా అనిపిస్తుంది. అందుకోసం మనకి బీడ్ లుక్ రావాలి అన్నప్పుడు దీనికోసం మనము బేబీ టాజిలే తీసుకోవాలి. మీరు ఇంకొకసారి అర్థమయ్యే కోసమే ఇంకొక టాజిల్ చేసి చూయిస్తున్నాను చూడండి. సేమ్ ఇక్కడైతే కొద్దిగా ఫాస్ట్‌గానే చేస్తున్నాను. ఇలాగ టాజిల్ రెడీ చేసుకున్న తర్వాత మనం హోల్ చేసుకొనేసి మనకు ముందే మార్క్ చేసుకున్నాం కదా! ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇలా టాజిల్ తీసుకున్న తర్వాత మనం జరీ థ్రెడ్‌తో ఒక 3 నాట్స్ వరకు వేసుకోవాలి. 3 నాట్స్ వేసుకోవడం వల్ల టైట్‌గా ఉంటుందని కూడా చెప్పాను కదా! సో, బాగా టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గోల్డెన్ బీడ్స్ నేనైతే 1 సైజ్ తీసుకున్నాను. సో, ఇక్కడ నేను గోల్డెన్ సైజ్ బీడ్స్ ఒక 4 తీసుకుంటున్నాను. 4 తీసుకుంటే ఆ లెంత్ సరిపోతున్నది. సో, మీరు కూడా 4 కావాలంటే 4, 3 ఆర్ 5 బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ అనమాట అంతే. బట్ ఎంత లెంత్ అయినా తీసుకోవచ్చు. లుక్ మాత్రం ఇక్కడ మీరు పర్ల్ కూడా అంటే శారీలో మీకు పర్ల్స్ కావాలనుకున్నా కూడా సేమ్ సైజ్ బీడ్స్‌లో పర్ల్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే కింద థ్రెడ్ కాంబినేషన్ చూసుకోండి. అప్పుడు చాలా బావుంటది. మనము ఈ విధంగా తీసుకున్న తర్వాత 4 బోల్స్ అండ్ రివర్స్‌లో మనము ఆ 4 బీడ్స్‌కి రివర్స్‌గా జరీని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఒక నాట్ వేసుకోవాలి. ఒక నాట్ వేసుకుంటే అక్కడికి అలా థ్రెడ్ లాక్ అయిపోతదనమాట. సో, రివర్స్‌లో మళ్ళీ ఫస్ట్ బీడ్‌కి తీసుకునేసి ఫస్ట్ బీడ్‌కి, సెకండ్ బీడ్‌కి మధ్యలో మనము ఒక నాట్ వేసుకోవాలి. ఫస్ట్ బీడ్‌కి నాట్ వేసుకోవడం వల్ల అక్కడికి అది లాక్ అయిపోతుంది. సో, మనము రివర్స్‌లో మరి సెకండ్ బీడ్‌కి రివర్స్‌లో థ్రెడ్ తీసుకోవాలి. రివర్స్‌లో థ్రెడ్ తీసుకొనేసి సెకండ్ బీడ్‌కి, థర్డ్ బీడ్‌కి మధ్యలో ఒక నాట్. సో, అక్కడికి సెకండ్ బీడ్ లాక్ అయిపోతది. అండ్ కింద ఏ థ్రెడ్ అంటే మిస్ కాకుండా చూసుకోండి. లేదంటే సెపరేట్ అయిపోతది కదా! సో, మరి సేమ్ థర్డ్ బీడ్‌కి కూడా అలానే చేసుకోవాలి. మరి ఒక నాట్ వేసేసుకోవాలి. అండ్ ఫోర్త్ బీడ్‌కి కూడా రివర్స్‌లో వేసేసుకొనేసి అక్కడ మాత్రము మనం 2-3 నాట్స్ వేసేసుకోవాలి. మనకు 2-3 నాట్స్ వేసుకోవడం వల్ల కింద అపియరెన్స్ ఉంటుంది. అదేవిధంగా బీడ్స్ కూడా జారుకోకోకుండా నీట్‌గా కూడా ఉంటాదనమాట. సో, ఈ విధంగా మనము ఏ శారీ కావాలంటే ఆ శారీకి మనకి ఎన్ని టాజిల్స్ అయినా వేసుకోవచ్చు. సేమ్ ఈ డిజైన్ మనం దుప్పటాస్ కూడా వేసుకోవచ్చు. నేను కస్టమర్‌కి కూడా దుప్పటాస్‌కి ఈ విధంగా వేయించాను. అపియరెన్స్ చాలా బావుంది. బట్ దుప్పటాకి వేసినప్పుడు మరీ ఇంత దగ్గరగా కాకుండా కొద్దిగా డిస్టెన్స్ ఇవ్వండి. అప్పుడు బావుంటుంది. అందుకు మనం ఇక్కడ టాజిల్స్ మొత్తం అయిపోయినాక ఒకటే లెవెల్‌గా వచ్చేలాగా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. అంటే మనం అన్నీ చేసేటప్పుడు ఒక లెవెల్ రావు కదా! సో, అందులోను అన్నీ ఒకసారి మెజర్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉందంటే మీరు ఆ మెజర్‌ని మెయింటైన్ చేస్తూ వేసుకుంటే చాలు అంతేనండి. అపియరెన్స్ చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.